వ్యాఖ్యలు సమర్పించాను. కేవలం ప్రజలకవి ఆయన పద్యాల అన్ని కులాలకు అన్ని కాలాలకు వర్తిస్తాయి. ఏ సమాజమైన ఇంటి సేవ సమితి సమాజాన్ని కోరుకోండి. ఈ విషయంలో మేము ఆయన ప్రజల భావన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కూడా అయ్యో పార్టీ తెలుగులో చాలా విమర్శించాడు. అందువల్ల ఆయన అమెరికా అంటే నీకు ఆగిపోయింది. అంటే నీకు ఆగిపోయిన కూడా చెప్పవచ్చును. వ్యాప్తం చేశారు. ఆయన ప్రజల ద్వారా ప్రజారోజు విధానం గురించి మనిషి అవసరానికి కావాల్సిన వివరించారు. మరియు అక్కడ వివరాలను ఎరువులను క్రీడలు నిరువులు అందరికీ పూర్తి వివరాలు కూడా ప్రజలు ఖండించాడు. తర్వాత ఈ ప్రజలను భక్తిభాగిగా సిపి ప్రభుత్వాల పద్ధతిలో మొత్తం మన ఇండియా కంటే కూడా ప్రజలు రాసి ప్రపంచానికి దాన్ని చెప్పాలండి. ఈ మహాకవి ప్రజలకు కావాల్సినటువంటి ఔన్నత్యాన్ని వారి కాలు దేవుడు తర్వాత సంఘంలో ఎలా చెప్పాడు. దాని విధంగా కాకపోతే ఈయన పుట్టిన గురించి కానీ ఏ ఊరి వాడు, ఏ జిల్లా వాడు, ఏ స్టేట్ వాడు చెప్పడానికి అయితే కొంచెం ఒక్కరు నిజాన్ని చెప్పారు. కొంతమంది ఇక్కడ అనంతపురం అని కొంతమంది ప్రాంతవాసులని ఇవన్నీ తీసుకుంటే నేను ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదైనా కానీ ప్రజలకు సంబంధాలు ఎలా ఉండాలి మన ప్రతి ఒక్క మానవుడికి అర్థమయ్యేటట్టుంటారు. కాబట్టి ఆయన పేరుతో యువత ఇక్కడ కూడా యోగంగా ప్రవేశించింది. అంత ప్రజా ప్రేమికులను ఈరోజు ఇవాళ ప్రజలు చాలా ముఖ్యంగా మాట్లాడుతున్న గర్వం అండి. థ్యాంక్ యూ. విశ్వకవి వేమన గారికి మాట్లాడుతున్నారు. యోగి వేమన తెలుగు విశ్వకవి యోగి వేమనకు బ్రహ్మమనగరే పరదేశమునలేరు బ్రహ్మమనగతాని కట్టమయలు తన్ను తానెదిగినా తానే పో బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ. ఈ మధ్యములో తను తాను ఎదిగిన తానే పో బ్రహ్మం పోయిన సత్య పాదములు వేమన పూర్తి అద్వైత సారాంశాన్ని ఏదైతే శంకరాచార్యుడు చెప్పారు అద్వైతాన్ని అద్వైత సారాంశాన్ని మొత్తము ఒక్క పద్య పాదములకు ఇచ్చాడు. అది వేమన యొక్క గొప్పతనం. ఎందుకంటే వేమన ఏ ప్రాంతము ఎక్కడి వాడు ఏ కాలం వాడు అని మనం ఆలోచించారు. అంటే వేమన రాయలసీమ ప్రాంతం వాడు, వేమన రెడ్డి కులస్తుడు, వేమన అద్భుతమైన పద్యాలు సమాజానికి అందించారు అని తెలుసుకుంటారు. ఎందుకంటే ఇంతవరకు వేమన పైన జరిగిన పరిశోధనలు ఏ యూనివర్సిటీలో కానీ ఏ వ్యక్తి పైన అన్ని పరిశోధనలు జరగలేదు, ఒక్క వేమన పైన జరిగాయి. అయితే ఇన్ని పరిశోధనలు జరిగినా కూడా వేమన ప్రాంతము వేమన కాలము నిమిత్తంగా ఎవరు దేవుడు చెప్పలేదు. అదేవిధంగా వేమన పద్యాలు కూడా ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయి వేమన పద్యాలని నిమిత్తంగా తెలిసిన వారు కూడా లేరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే శతకం అంటే మామూలుగా 100 పద్యాలు వచ్చాయి కదా,
వేమన వేల పద్యాలు వేల పద్యాల్లో ఎందుకంటే ఆ పద్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే తర్వాత కవులు చాలా మంది వేమన పద్యాలు చేర్చారు. అవన్నీ రక్షించాలి. అయితే సిపిఎం బ్రౌన్ సేకరించినటువంటి వేమన పద్యాలు మాత్రమే విమర్శించారు. చాలా బాధ ఏమంటే ఇంత గొప్ప విశ్వకవిగా, పండిత కవిగా, పామర కవిగా, సామాన్యునికి అర్థమయ్యే తీరులో బోధ చేసినటువంటి వేమన చాలా రోజులు అజ్ఞాతంలో వెళ్ళేదానికి అనేక మంది అనేక కుతంత్రాలు కుట్రలు చేశారు. కానీ చివరకు ఎక్కడో ఉన్నటువంటి ఆంగ్లేయుడైనటువంటి సిపి బ్రౌన్ వేమన పద్యాన్ని వెలుగులెత్తించి ఈరోజు మనకు వేమన కనిపిస్తాడే మనం మొట్టమొదటిసారిగా ఆ ఆంగ్లేయుని తల వంచి ఆయన పాదాభివందనం చేయాలి. మనం నిజంగా ఇంతమంది మన వాళ్ళంగా చేయలేని పని ఒక విదేశీయుడు చేశాడు. అది వేమన యొక్క గొప్పతనం. అయితే వేమన విశ్వవిద్యాలయం